నిర్వాహకులకు, ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ ప్రజలకు, నాతో పాటు ఈ సమావేశ స్టేజ్ని పంచుకుంటున్నటువంటి పెద్దలకు, బంతీజీ గారికి అందరికీ కూడా జై భీమ్ తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారంటే ఒక ఆత్మగౌరవం, అంబేద్కర్ గారంటే ఒక అధికారం కోసం పోరాటం, అంబేద్కర్ గారంటే ఒక ఆర్థికవేత్త, అంబేద్కర్ గారంటే ఒక న్యాయశాస్త్ర కోవిదుడు, అంబేద్కర్ గారంటే ఈ దేశంలోని అట్టడుగు ప్రజల జీవితాలలో అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి. ఈరోజు అంతటి మహానుభావుని యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకునే కార్యక్రమంలో నాకు ఈ అవకాశం దక్కడాన్ని గర్వకారణంగా భావిస్తున్నాను. భారతదేశంలో అంబేద్కర్ గారు రాజ్యాంగానికి రాయక పూర్వము మన బ్రతుకులు ఇట్లుండేవి కాదు, మనకు విద్య ఉండేది కాదు, మనకు వైద్యం ఉండేది కాదు, మనకి ఇంటి వసతి ఉండేది కాదు, మనలో సమానత్వం ఉండేది కాదు. అంటరానితనం వేలునుకపోయి అడుగడుగున అవమానాలకు మన జాతులను గురి చేస్తున్నటువంటి సందర్భం. ఏంది ఇదంటే, ఇది నీ కర్మ అట్లుంది, ఆ దేవుడు నీ తలపైన తలరాత రాసిండు, నుదుటిపైన రాసిన దేవుడే నీ తలరాతను మార్చలేడు, నీ బతికింతే అని చెప్పినటువంటి సందర్భం. అలాంటి మన తలరాతలను తన జ్ఞానం అనే పెన్ను ద్వారా రాజ్యాంగాన్ని రచించడం ద్వారా మన జీవిత రాతలనే మార్చినటువంటి గొప్ప మహనీయుడు అంబేద్కర్. అందుకోసమే అంబేద్కర్ పుట్టినరోజును ఇవాళ ఐక్యరాజ్య సమితి ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా జరుపుతుంది. ఈ సమాజం, ప్రపంచమే అంబేద్కర్ యొక్క పుట్టినరోజును గుర్తించి, అంబేద్కర్ని జ్ఞానిగా గుర్తించి గౌరవించి, అంబేద్కర్ పుట్టినరోజును అంతర్జాతీయ జ్ఞాన దినంగా జరిపితే ఇంకా కూడా ఈ సమాజము అంబేద్కర్ పట్ల ఒక రకమైనటువంటి అంటరానితనాన్ని ప్రదర్శిస్తున్నది. అంబేద్కర్ గారికి భారతరత్న 1990లో వచ్చింది. అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడానికి కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు నిర్లక్ష్యం వహించారు. భారతదేశానికి రాజ్యాంగం వచ్చిన తర్వాత మొదటి న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ ఉన్నప్పుడు 1951లో అంబేద్కర్ గారు తన న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం, మన పార్టీలో ఉన్నటువంటి మన కుల నాయకులు కానీ, మన సంఘ నాయకులు కానీ, వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి మన చేత ఓట్లు వేయించుకొని గెలిచిన నాయకులు మొత్తము తెల్లవారేసరికి పార్టీలు మారుతున్నటువంటి సందర్భం. కానీ అంబేద్కర్ అంత గొప్ప పదవిని వదిలిపెట్టి ఈ ప్రజల కోసము ఆర్పిఐ అనే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది. ఎందుకు తన కేంద్ర మంత్రి పదవిని వదిలిపెట్టి ఆర్పిఐ అనే పార్టీని స్థాపించిండు అంటే, మన వర్గాలకు అధికారం వచ్చినప్పుడే అన్ని రంగాలలో న్యాయం జరుగుతుంది. న్యాయం జరగాలంటే మనకు రాజ్యాధికారం రావాలి, రాజ్యాధికారమే అన్ని సమస్యలకు మాస్టర్ కే. మరి రాజ్యాధికారం రావాలంటే రాజకీయ పార్టీ ఉండాలని అంబేద్కర్ గారు ఆర్పిఐ పార్టీని పెట్టడం జరిగింది. అంబేద్కర్ పెట్టిన ఆర్పిఐ పార్టీ ఇవాళ లేదు, బిఎస్పీ పార్టీ ఇవాళ కనుమరుగైపోయింది. అందరూ కూర్చోండి. 70 కోట్ల పైగా ఉన్న బీసీలకు పార్టీ లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లేదు. మనకు రాజకీయ పార్టీ లేని కారణంగా మనకు రాజ్యాధికారం వస్తలేదు. మనకు రాజ్యాధికారం రాని కారణంగా ఇవాళ పరిశ్రమలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో వాళ్ళ కులాలు, వాళ్ళ బంధువులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇలా సినిమా రంగంలో హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు ఎవరైతున్నారు స్టూడియోలో వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఎవరైతే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి పదవి అయ్యారో వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇవాళ కాంట్రాక్టర్లు ఎవరైతున్నారు, ఏ కులాలైతే అధికారం చేపట్టినాయో ఆ కులాల చేతుల్లో ఉన్నాయి. మరి మనకు ఓటు హక్కు ఉన్నప్పుడు, వాళ్ళకు ఓటు హక్కు ఉన్నప్పుడు, మన అందరికి ఓటుకు సమాన విలువ అయినప్పుడు, మనకు ఇంతమంది ప్రజలం, మన మెజార్టీ ప్రజలం ఉన్నప్పుడు మనకు ఎందుకు అధికారం వస్తలేదు, వాళ్ళకి ఎందుకు అధికారం వస్తుంది అంటే మనలో అధికార స్పృహ లేదు, ఆ చైతన్యం లేదు. ఈ ఓటు అంటే నాది కాదు, ఆ లీడర్ వచ్చి అడిగిండు, మా తమ్ముడు చెప్పిండు, ఆయన పింఛన్ ఇచ్చిండు కాబట్టి నేను ఈ ఓటేస్తా అని చెప్పి ఈ ఓటును వృధా చేసి వాళ్ళకి వేస్తున్నాం. ఈ ఓటు ఎవరో అడిగితే వేసేది కాదు. ఈ ఓటు నీ జీవనానికి, నీ పిల్లల భవిష్యత్తుకు, ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే చట్టాలు చేసేటటువంటి అధికారాన్ని ఈ ఓటు ద్వారా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మనకి ఇస్తున్నాం. కానీ మన వర్గాల ప్రతినిధులు జనాభా దామాషా పద్ధతి ప్రకారం చట్టసభలలో లేని కారణంగా మన జీవిత ప్రమాణాలు మార్చే చట్టాలు చేసే చేతిలో
ప్లేస్లో మన వర్గాల ప్రతినిధులు లేని కారణంగా ఇవాళ విద్యను మనం కొనుక్కోవాల్సి వస్తుంది, వైద్యాన్ని మనం కొనుక్కోవాల్సి వస్తుంది, ఉద్యోగాలు మన పిల్లలకు ఉండడం లేదు, పరిశ్రమలు మన పిల్లలకు ఉండడం లేదు. ఆర్థికంగా వెనుకబడుతున్నాం, రాజకీయంగా వెనుకబడుతున్నాం, సామాజికంగా కూడా ఇంకా వెనుకబడతానానికి గురవుతున్నాం. మరి అంబేద్కర్ గారు ఏ రాజ్యాధికారం అయితే అన్ని సమస్యలకు మాస్టర్ కీ అని చెప్పిండో ఆ రాజ్యాధికారాన్ని సాధించాలంటే ఇక నుంచి మన ఓటు మన వర్గాల చేత స్థాపింపబడ్డ రాజకీయ పార్టీలకు మాత్రమే వేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. లేకపోతే ఏమవుతుందో మీకు తెలుసా? ఇప్పుడు ఎన్నికలలో కనుక మీరు ఇప్పటిదాకా చేసినట్టే ఓటు తీసుకుపోయి వాళ్ళకి వేస్తే రాజ్యాంగాన్ని మారుస్తా అంటారు. రాజ్యాంగం మారుస్తే నీకు ఓటు ఉండదు, నిన్ను మనిషిగా గుర్తించరు, నీకు అడిగే హక్కు ఉండదు, నువ్వు ఇంకా బానిసత్వంలోకి నెట్టివేయబడి ఇంకా బానిసగా మిలిగిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసమే మన బానిసత్వం పోవాలన్నా, అభివృద్ధి పదములో ముందు నడవాలన్నా, మన అందరం మనుషులుగా జీవించాలన్నా, ఈ అసమానతలు పోవాలన్నా, సమతా రాజ్యం రావాలన్నా కూడా ఇవాళ మనము మన చేతుల్లో మన వర్గాల చేతుల్లో ఉన్న రాజకీయ పార్టీలకే ఓట్లేసి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్నీ చేస్తున్నాం, సంఘాలు పెడుతున్నాం, విగ్రహాలు పెడుతున్నాము, జేబీములు చెప్తున్నాము, పుస్తకాలు రాస్తున్నాము, ప్రసంగాలు ఇస్తున్నాము, పాటలు పాడుతున్నాము. ఓటు కాడికి వచ్చేసరికి ఈ పోటీలో లేని కారణంగా ఆ కులాల చేతుల్లోకి ఓట్లు పోవడం కారణంగా 7% ఉండ్రు తెలంగాణలో ఓసీలు. 70 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తారు. 93% ఉన్నాం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలం. ఒక దామోదరం సంజీవయ్య అనే ఎస్సీ తప్పితే ఆయన కూడా 1960 నుంచి 62 వరకు 2 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యిండు. ఇంతవరకు తెలుగు రాష్ట్రాలలో ఒక బీసీ కానీ సంజీవయ్య తప్పితే ఒక ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ మనం ముఖ్యమంత్రులు అయితలేం. ఎందుకు అయితలేం? మన ఓటు అమ్ముకుంటున్నాం కాబట్టి వాళ్ళు కొని వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఇవాళ బీసీలు 50% పైగా ఉంటారు, 60కి పైగా ఎమ్మెల్యేలు కావాలి, కేవలం 19 మంది అయ్యారు. దీనివల్ల నష్టం ఏం జరుగుతుందంటే ఆ సీట్లలో ఓసీలు వచ్చి కూర్చుంటారు, భూ కబ్జాలు చేస్తారు, అన్ని రంగాలను గుప్పిట్లో పెట్టుకుంటారు. అందుకోసమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కుల గణన జరగాలి భారతదేశంలో అంటున్నాం. ఏ కులానికి ఎంత జనాభా ఉందో లెక్కలు తీయాలంటున్నాం. ఆ జనాభా తమాషా పద్ధతి ప్రకారం అధికారంలోనూ అన్ని రంగాలలోనూ మా వాటా దక్కాలన్నదే నినాదంతో మనం ముందుకు పోతున్నాం. మిత్రులారా, మహిళలకు సమానత్వం లేదు, మహిళలకు ఆనాడు విద్య లేదు. కాబట్టి ఈనాడు రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించుకుంటూ అన్ని రంగాలలో స్త్రీలు పురుషులతో సమానంగా ఎదిగించుకుంటూ సమసమాజ నిర్మాణంలో మనం ముందుకెళ్ళి పూలే అంబేద్కర్ ఆశయాలను సాధించాలి. బహుజన రాజ్యాధికారం ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి మనమంతా చైతన్యమై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలమంతా ఒక్కతాటి మీదకి వచ్చి మన ఓట్లు మనం వేసుకొని మనం రాజ్యాన్ని తెచ్చుకొని మనల్ని మనం పాలించుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది. ఆ దిశగా అడుగులు వేద్దామని ఇక్కడ ఉన్న యువకులు అందరూ కూడా ఆ దిశగా ఆలోచన చేసి మీరందరూ కదిలి రావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, మరి ఇక్కడ నిర్వాహకులకు, విగ్రహాన్ని అందించినటువంటి కమ్మట భూపాల్ గారికి, మరియు ఇక్కడ వచ్చిన బంతీజీ గారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై రాజ్యాంగం.